ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీవన్. చాలామంది దేవుని మందిరంలో పాటలు పాడటానికి సరైనటువంటి ఆ పాటకు సంబంధించిన ట్రాక్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నేను ఈ వీడియోలో మనకు నచ్చినటువంటి పాటకు ఏ విధంగా ట్రాక్ని క్రియేట్ చేసుకోవాలో చెబుతాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ ఉన్న సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మాయిజెస్ ది మ్యూజిషియన్స్ యాప్ అని సెర్చ్ చేయండి. ఇలాంటి లోగో ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా ఇస్తాను. ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. యాప్లో ఏం చేయవచ్చు అని ఇక్కడ 3 స్లైడ్స్ ఇచ్చారు. చూడాలి అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే సింపుల్గా స్కిప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం గూగుల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ సైన్ ఇన్ అవ్వచ్చు. నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవుతున్నాను. మనం వర్క్ చేసే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక వీడియోకి వాయిస్ తీసేసి మ్యూజిక్ ట్రాక్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. కాబట్టి గ్యాలరీ మీద క్లిక్ చేసి నేను ఏ వీడియోకి అయితే మ్యూజిక్ ట్రాక్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నానో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటా. ఇక్కడ బేసిక్ సపరేషన్, కస్టమ్ సపరేషన్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. కస్టమ్ సపరేషన్ మనకు అవసరం లేదు. అవి యూజ్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మనకి బేసిక్గా ఉన్నటువంటి సపరేషన్ సరిపోతుంది. అక్కడ వోకల్స్, డ్రమ్స్, బేస్, అదర్ అని ఉన్న దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ యాప్లో నాకు నచ్చిన విషయం ఇదే. మనం వీడియో ఇచ్చినా సరే దానికదే ఆటోమేటిక్గా MP3 ఆడియోలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. మన సాంగ్ అప్లోడ్ అవ్వడం పూర్తయిన తర్వాత సాంగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ నేను మ్యూజిక్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ పూర్తిగా తగ్గించేసాను. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఓన్లీ మనకి వాయిస్ మాత్రమే వినపడుతుంది. జయ సంకేతమా దయాక్షేత్రమా సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. వాయిస్ పూర్తిగా తగ్గించి మ్యూజిక్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఒక 50% పెంచుతున్నాను. ఇప్పుడు మీరు గమనించవచ్చు, మనకి కంప్లీట్గా వాయిస్ వినపడదు, ఓన్లీ మ్యూజిక్ ట్రాక్ మాత్రమే వినపడుతుంది. నడిపించే నీ ప్రేమ పిలుపు. చూశారు కదా. ఇప్పుడు సింపుల్గా మనం ఈ మ్యూజిక్ ట్రాక్ని రైట్ సైడ్ ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ డివైస్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మరొక పద్ధతిలో ట్రాక్ క్రియేట్ చేద్దాం. ఇంతకు ముందులాగానే యాడ్ మీద క్లిక్ చేసి ఫైల్ యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. సాంగ్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇలా అడుగుతుంది. మనం మొదటిసారి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రాక్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండవ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం ట్రాక్ అనేది క్రియేట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు కేవలం ఓన్లీ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మాత్రమే క్లిక్ చేయండి. మన యొక్క సాంగ్ ఇంపోర్ట్ అయ్యాక ఆ సాంగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈసారి ఓన్లీ 2 ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. మనకి వాయిస్ వద్దు అనుకుంటే మైక్ సింబల్ ఉన్నటువంటి ఆ యొక్క వాయిస్ ట్రాక్ అంతటిని కూడా తగ్గించినట్లయితే కేవలం మనకి మ్యూజిక్ ట్రాక్ మాత్రమే వినిపిస్తుంది. అదే మనకు వాయిస్ కావాలి అనుకున్నప్పుడు మ్యూజిక్ సింబల్ మీద ఉన్న ట్రాక్ని పూర్తిగా తగ్గిస్తే మనకి కేవలం వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. మనకు నచ్చినట్లు ట్రాక్ని క్రియేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశాక ఇలాగ సేవ్ డివైస్, షేర్ అనే ఆప్షన్స్ వస్తాయి.
ఇందాక ఫస్ట్ సేవ్ డిజైన్ మీద క్లిక్ చేసాం కదా, ఇప్పుడు షేర్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో షేర్ చేద్దాం. చూశారు కదా, ఇంకా మీకు నచ్చిన ఆప్షన్ యూస్ చేసుకొని మీకు నచ్చినటువంటి పాటకి మ్యూజిక్ ట్రాక్ని క్రియేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో క్రిస్టియన్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ కొరకు పాస్టర్ రాజు అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న గంట సింబల్ని కనుక క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.